వచనాలను చదువుకుందాం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయములో సమానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలము ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. చిన్న ప్రార్థన. మీరందరూ ఇటే చూడాలి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన స్వామి, నీ పాదములు పట్టుకుంటా ఉన్నాము నాయన. ఇప్పటి వరకు పాటల ద్వారా నేను స్తుతించి ఆరాధించి గణపరిచి మహిమపరచుటకు మీరు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత కొరకై మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం. గొప్ప దేవా, చదవబడిన ఈ లేఖన భాగముల ద్వారా మీరు మా అందరితో మాట్లాడండి. నా మాటలైతే ఎవరికి ఏ విధమైన మేలు దొరకదు, కానీ మీ మాటలైతే నాకు మేలు, వీరికి మేలు, వినువారందరికీ మేలు గనక మీరు మాట్లాడమని యేసు నామాన్ని బట్టి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తుడైనటువంటి పౌలు ఈ యొక్క ఫిలిప్పీ పత్రిక రాసి ఉన్నాడు. ఆయన ఈ పత్రిక రాసే లోపటికే ఆయన దేవునిలోనికి వచ్చి అనేక సంవత్సరాలు అయింది. అలాంటి ఆయన ఏమంటూ ఉన్నాడు అనంటే, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. చూసారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గమనించినట్లయితే పౌలు ఏం చేస్తూ ఉన్నాడు అనంటే, యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానము కలిగి ఉండాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. మనం కూడా రకరకాలైన ఆశలు, రకరకాలైనటువంటి కోరికలు, రకరకాలైనటువంటి డిజైర్స్ మనము కలిగి ఉంటాం. కొందరికి నేను ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి అనేటటువంటి ఆశ ఉంటుంది. యవనస్తులను కదిలిస్తే ఒక స్పోర్ట్స్ బైక్ కొనుక్కోవాలి అని ఆశ కలిగి ఉంటారు. స్త్రీలను కదిలిస్తే నేను వజ్రాల హారం వేసుకోవాలి అని కోరికలు కలిగి ఉంటారు. చూడండి, ప్రతి వారు కూడా ఈ లోకములో రకరకాలైనటువంటి కోరికలు కలిగి జీవిస్తూ ఉన్నారు. చూడండి, ఇక్కడ మనము రకరకాలైనటువంటి కోరికలు కలిగి ఉండవచ్చు, కానీ అపోస్తుడైనటువంటి పౌలు ఆయన ఏ కోరిక కలిగి ఉన్నాడు అనంటే, క్రీస్తు యేసును గూర్చిన జ్ఞానాన్ని సంపాదించుకోవాలనేటటువంటి కోరిక కలిగి ఉన్నాడు. చూడండి, ఆయన ఆస్తిపరుడు, అలాగే జ్ఞాన సంపాదించుకున్నటువంటి వాడు.
గమలీయేలు పాదముల యొద్ద ఆయన ధర్మశాస్త్రమును గూర్చిన జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. అలాగే ఆయన ధర్మశాస్త్ర పండితుడు. చూడండి, అలాంటి ఆయన క్రీస్తును గూర్చిన జ్ఞానము ఎప్పుడైతే సంపాదించుకోవాలని అనుకున్నాడో, అంతకుముందు తాను ఏమేమి కలిగి ఉన్నాడో వాటన్నిటినీ ఏంటంటే 7వ వచనములు 8వ వచనములు ఏమంటున్నాడు? అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. చూసారా, నిజమే. ఆయన మార్పు చెందక ముందు చూడండి, ఆయన ఒకసారి మనము అపోస్తుల కార్యంలోనికి రండి. 9వ అధ్యాయం 3 నుంచి 6 వచనాల వరకు మనం చూస్తే, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 3వ వచనము నుంచి 6వ వచనం వరకు చూస్తే, అతడు ప్రయాణం చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలియపరచబడునని చెప్పాను. చూసారా, ఈయన క్రైస్తవులను హింసించి దూషించి వారిని కార్తీక్ డోంట్ చూడండి, క్రైస్తవులను హింసించి దూషించి వారిని చెరపట్టి చెరసాలలో వేసి వారిని హింసకు గురి చేసేటటువంటి వ్యక్తి వేరొక స్థలములో ఉన్నటువంటి క్రైస్తవులను కూడా బంధించటానికి పత్రికలు తీసుకుని వెళ్తూ ఉంటే అతనికి డైరెక్టుగా యేసుక్రీస్తు వారే దైవ దర్శనాన్ని ఆయనకు అనుగ్రహించాడు. సౌలా సౌలా, నీవేలా నన్ను హింసించుచున్నావు అని ప్రభు మాట్లాడాడు. నువ్వెవడు ప్రభు అని అంటే, నీవు హింసించుచున్న యేసును. సరే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు దర్శనము ఎప్పుడైతే అతనికి కలిగిందో, ప్రభు దర్శనము ఎప్పుడైతే అతనికి కలిగిందో అతని హృదయము మార్పు చెందింది. అతని హృదయము మార్పు చెందింది. అప్పటి నుంచి హింసించటానికి బదులుగా క్రీస్తు కొరకు హింస పొందటానికి, క్రీస్తు కొరకు సమస్తమును నష్టపరుచుకోవటానికి, క్రీస్తు కొరకు చూడండి సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకోవటానికి ఆయన సిద్ధపడ్డాడు. నిజమే, చాలామంది ఈ దినములలో దేవుని మందిరమునకు వస్తూ కూడా ఈ గ్రహింపు ఉన్నట్ల. ఇందాక చెప్పాను కదా, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు అనేటటువంటి దృక్పథముతో అనేక మంది నేటి క్రైస్తవులు ఎలాగున తయారయ్యారు అంటే, క్రీస్తును గూర్చిన జ్ఞానమును వెదకకుండా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగినటువంటి పట్టణము కొరకు ఎదురు చూడకుండా అశాశ్వతమైనవి, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటటువంటి వాటి కొరకు అర్రులు చాస్తూ ఆతృత పడుతూ, అవి శాశ్వతము కాదని తెలిసి కూడా వాటి కొరకు ప్రయాసపడేటటువంటి వారిగా ఈ దినములలో క్రైస్తవులు ఉంటా ఉన్నారు. చూడండి, పౌలు ఏమి వెతుకుతా ఉన్నాడు? అంతకుముందు గమలీయేలు పాదముల యొద్ద నేర్చుకున్నటువంటి వాడు. ఆయనకు ఒక గొప్ప చూడండి పేరున్నది, జ్ఞానవంతుడు, స్కాలర్. అలాంటి వ్యక్తి
చూడండి, యేసుక్రీస్తు దర్శనము ద్వారా, ఆయన మాట్లాడుట ద్వారా, ఆయన ప్రత్యక్షత కలుగుట ద్వారా వెంటనే ఆయనలో మార్పు వచ్చేసింది. మార్పు వచ్చేసి అంతకుముందు ఏమేమి కలిగి ఉన్నాడో వాటన్నిటినీ కూడా పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాడు. ఎందుకని? యేసుక్రీస్తు జ్ఞానమును వెదకటానికి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గమనించినట్లయితే మత్తయి సువార్త ఒక్కసారి రండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24 నుంచి 26 వరకు చదవండి ఒకసారి. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని దక్కించుకొనును. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే తనకేమి ప్రయోజనం? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి ఇయ్యగలడు? చూసారా, యేసు ప్రభు చెప్పిన ఈ మాటను మనం అర్థం చేసుకోవాలి. ఆయన్ను వెంబడించేటటువంటి శిష్యుడుగా ఉండాలనుకుంటున్నటువంటి ఎవరైనాను కూడా చూడండి, తన్ను తాను ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని వెంబడించాలి. చూడండి, యేసుక్రీస్తు యొక్క మార్గము పూలబాట కాదు. యేసుక్రీస్తు మార్గము చాలామంది చూడండి అన్యజనులలో నుంచో లేకపోతే లోకంలో నుంచో విడిపింపబడి రక్షింపబడి వారు వచ్చిన కొరతల్లో వారు దీవించబడతారు, ఆశీర్వదింపబడతారు. వారి జీవిత కాలం అంతా కూడా వారు ఏమనుకుంటారు అనంటే, ఇదే ఆశీర్వాదము, ఇదే దీవెన, ఇదే అని. చూడండి, ఆత్మీయ లోతులలోకి వెళ్లకుండా, ఇరుకు మార్గమున ప్రవేశించకుండా, ఇరుకు ద్వారమున ప్రవేశించటానికి పోరాడకుండా చూడండి, వారు ఈ భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకే వెతుకుతూ ఉంటారు. ఒక్కొక్కసారి అవి నష్టము కలిగినప్పుడు వారు దేవుణ్ణి ఒక్కొక్క మారు ఏం చేశాడని దేవుడు మాకు ఏం చేశాడని అనుకుంటావు. ఎందుకంటే నీకు క్రీస్తును గూర్చిన జ్ఞానము గనక నీవు సరిగా అర్థం చేసుకోకపోతే నువ్వేమనుకుంటావంటే ఈ లోక ఆశీర్వాదమే ఆశీర్వాదం అనుకుంటావు. చూడండి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. ఎవడైనను ఆయనను వెంబడించదలచిన ఎడల తన సిలువనెత్తుకొని ఆయనను వెంబడించాలి. సిలువ అంటే శ్రమకు గుర్తు. ఎందుకు అనంటే చూడండి, నీతిగా నువ్వు జీవించాలి అనంటే, యథార్థంగా నువ్వు బ్రతకాలి అనంటే లోకములో నీకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి, కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి. కానీ చూడండి, ఆ సిలువ మార్గములో కాకుండా, ఇరుకు మార్గములో కాకుండా విశాల మార్గములో నీవు గనక పయనించినట్లయితే చూడండి, నీ అంతము బహు భయంకరముగా ఉంటుంది. నీ అంతము బహు భయంకరముగా ఉంటుంది. అందుకనే ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు ప్రభువారు? తన ప్రాణమును రక్షించకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని దక్కించుకొనును. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమీ ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి ఇయ్యగలడు? నిజమే కదా? నువ్వు అన్నీ సంపాదించుకున్నావు, కానీ వెర్రివాడా, ఈ రాత్రి నేను నీ ప్రాణమును అడుగుతా ఉన్నాను, ఈ ఉదయకాలమును నీ ప్రాణమును అడుగుతా ఉన్నాను, నీవు సంపాదించినవన్నీ ఎవరివవుతాయి అని దేవుడు గనక ఒకవేళ నిన్ను పిలిస్తే నిజమే కదా, ఒక్కటన్నా మోసుకొని వెళ్ళగలవా? ఆఖరికి నీ ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాలనైనా తీసుకుని వెళ్ళగలవా? చూడండి, ఏది లాభమో ఏది నష్టమో మనుషులు అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు.
కీడేమిటో మేలేమిటో, వెలుగేమిటో చీకటేమిటో మనుషులకు అర్థం కావట్లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్యం మనం చూస్తే ఏమంటున్నాడు? ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమీ ప్రయోజనము. నిజమే కదా? జోయా లుక్కాస్ ఆయన కావచ్చు, గుంటూరులో సుబాని హోటల్ అని, అది బిర్యానీకి పేరు కాంచినటువంటిది, చాలా సంపాదించాడు, అనేక బ్రాంచీలు ఉన్నాయి. కానీ కరోనా టైంలో వారు ఎక్కడో అమెరికాలో దిక్కులేని చావు చచ్చారు. కారణం ఏమిటి? చూడండి, మనము సంపాదించుకున్నవి మనలను కాపాడలేవు. మనము సంపాదించుకున్నవి మనము మోసుకొని వెళ్ళలేము. మన ప్రాణము చూడండి, మన ఆత్మ నరకమునకు వెళ్లకుండా మనము కాపాడుకోవాలి. లోకమంతా సంపాదించుకొని ప్రాణాన్ని పోగొట్టుకుంటే ప్రాణానికి ప్రతిగా ఏమి ఇయ్యగలము అని దేవుని వాక్యం. అందుకని అపోస్తులైనటువంటి పౌలు మొట్టమొదటిగా ఆయన ఏ ఆశ కలిగి ఉన్నాడు అని అంటే, చూడండి, క్రీస్తును గూర్చిన జ్ఞానమును సంపాదించుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు ఆయన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మనము గమనించినట్లయితే ఒక్కసారి చూడండి 3:9 కూడా ఫిలిప్పీలకు రాసినటువంటి 3:9 వచనాన్ని చూడండి. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రమైన మూలమైన నా నీతిని గాక క్రీస్తునందరి విశ్వాసం వలన నీతిని, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము. రెండవదిగా ఇక్కడ మనం చూస్తే మొదటేమో యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానము సంపాదించుకోవాలనుకున్నాడు. రెండోదేమో క్రీస్తునే సంపాదించుకోవాలనుకున్నాడు. చూడండి, ఏం సంపాదించుకోవాలనుకున్నాడంట? 9వ వచనం, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిగాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి. మనం ఎలాగూ నీతిమంతులుగా చెప్పబడతా ఉన్నాం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, దేవుని వెదకువాడు లేడు, ఒక్కడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరని దేవుని వాక్యం. మరి మనము ఎలా నీతిమంతులమయ్యాము? చూడండి, ధర్మశాస్త్రమును బట్టి చూస్తే అపోస్తులైనటువంటి పౌలు నీతిమంతుడు. కానీ ధర్మశాస్త్రము పాపం అనేది తెలియజేస్తుంది, కానీ పాపము నుండి మనలను రక్షించలేదు. పాపము నుంచి మనలను రక్షించలేదు. అందుకని క్రీస్తును సంపాదించుకోవడానికి ఆయన ఏం చేశాడంట? ధర్మశాస్త్ర మూలమైన నీతిని కాక ఏ నీతిని కలిగి ఉన్నాడు ఆయన? క్రీస్తును బట్టి. చూడండి, మనం అందరం కూడా విశ్వాసమును బట్టి, కృపను బట్టి మనము నీతిమంతులముగా ఎంచబడతా ఉన్నాం. చూడండి, మనం ఇప్పుడు ఎలా నీతిమంతులమయ్యాము? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, ప్రపంచంలో ఒక్కడు లేడు. దేని వలన నీతిమంతులమయ్యాము? యేసుక్రీస్తునందు విశ్వాసముంచుటను బట్టి, యేసుక్రీస్తులో అంటుకట్టుటను బట్టి, యేసు రక్తము చేత కొనబడుటను బట్టి, యేసుక్రీస్తు రక్తముతో కడగబడుటను బట్టి మనము ఉచితముగా నీతిమంతులమయ్యాం. అంతేగాని వెండి బంగారముల చేత మనం విమోచింపబడ్డామా? వెండి బంగారముల చేత విమోచింపబడటము అది సాధ్యమైతే లోకములో ఉన్నటువంటి దుర్మార్గులైన దుష్టులైనటువంటి ధనికులంతా కూడా పరలోక రాజ్యంలో ఉంటారు. దేవుడు వాళ్ళకి ఆ అవకాశాన్ని ఇవ్వాల. ఉచితంగా ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆయనను మనము సంపాదించుకుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని ఇక్కడ ఆయన ఏం సంపాదించుకుంటున్నాడు? క్రీస్తును. చూడండి, ఇక్కడ క్రీస్తును సంపాదించుకోవాలి. చూడండి, క్రీస్తును ఆయన సంపాదించుకున్నాడు. అందుకని వాటన్నిటినీ కూడా త్యజించేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గమనించినట్లయితే ఇదే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలోనే ఇంకా ఏమని చెప్పబడతా ఉన్నది? చూడండి, చదువుతూ పోతే, అనగా విశ్వాసమును బట్టి దేవుడను గ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము. చూడండి, మొదటిదేమో జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు, రెండోది క్రీస్తునే సంపాదించుకున్నాడు, మూడోది ఆయన యందు అగపడు నిమిత్తం.
చూడండి, దేవుని మందిరానికి వచ్చిన వారందరూ ఒకానొక దినమున ఆయన యందు అగపడతారా అంటే అందరికీ సాధ్యపడదు. ఎందుకని? వారు అరణ్యములో ఆయనను విసిగించిరి, అరణ్యములో ఆయనను శోధించిరి. చూడండి, ఆయనకు ఇష్టలుగా జీవించకపోయిరు కాబట్టి వారందరూ అరణ్యములో సంహరింపబడిరి అని దేవుని వాక్యం సెలవిస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గమనిస్తే చూడండి ఏంటంట, క్రీస్తులో అగపడాలని. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, ప్రతి శిష్యుడు, ప్రతి బోధకుడు యేసుక్రీస్తు తన ఆగమన ప్రకాశములో రెండవసారి మధ్యాకాశములోనికి రాబోతా ఉన్నాడు. ఆయన రాబోతున్నప్పుడు చూడండి, నీవు కలిగినవి ఏవి కూడా ఆయనలో నిన్ను అగపడటానికి ఏది కూడా ఉపయోగపడదు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అందుకనే ఆయన మహిమతో వచ్చినప్పుడు, ఆయన మహిమలో మనము అగపడాలి అనంటే ఏవేవి నీవు త్యజించాలో వాటిని త్యజించాలి. చూడండి, మనము గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము ఒకసారి 31వ వచనమును చూడండి. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలనని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను. చూసారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అతిశయించువాడు దేనిని బట్టి ప్రభువునందే అతిశయించవలను. చూడండి, చాలా మంది విశ్వాసులు ఈ దినములలో దురదృష్టవశాత్తు వారికి కలిగిన బంగారాన్ని బట్టి అతిశయిస్తూ ఉన్నారు, వారికి కలిగిన ప్లాట్లను బట్టి అతిశయిస్తూ ఉన్నారు, వారికి కలిగినటువంటి పొలములను బట్టి అతిశయిస్తూ ఉన్నారు, వారికి కలిగిన అర్ధబలము, అంగబలమును బట్టి అతిశయించేటటువంటి వారిగా ఉంటా ఉన్నారు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి, ప్రభునందు అతిశయించాలి, ఈ రక్షణను బట్టి అతిశయించాలి, దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి అతిశయించాలి అనేటటువంటి గ్రహింపులోకి రావట్లేదు. ఇర్మియా గ్రంథం ఒక్కసారి మనం చూస్తే 9వ అధ్యాయము ఒక్కసారి చూడండి, 23, 24 వచనాన్ని మనం చూస్తే యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట బట్టియే అతిశయింపవలెను, అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేనిని బట్టి నీవు అతిశయిస్తా ఉన్నావు? నీ ఉద్యోగమును బట్టి అతిశయిస్తా ఉన్నావా? నీకు కలిగినటువంటి బంగారమును బట్టి అతిశయిస్తా ఉన్నావా? అర్ధబలము, అంగబలమును బట్టి అతిశయిస్తా ఉన్నావా? చూడండి, నీకున్నటువంటి వస్తువాహనాలను బట్టి అతిశయిస్తున్నావా? ఇవన్నీ ఒక దినమున కనుమరుగైపోయేటటువంటి కాలం వస్తా ఉన్నది. అగ్ని చేత పంచభూతములు లయమైపోయేటటువంటి కాలము సమీపమై ఉన్నది. నీ యొక్క పిలుపును నీవు నిశ్చయము చేసుకోకపోతే, నీ నివాసమునక్కడ స్థిరపరచుకోకపోతే, చూడండి చాలామంది ఈ దినములలో చూడండి ఏది అవసరమో దాన్ని విడిచిపెట్టేస్తున్నాను. నువ్వు ఉద్యోగం చేయొద్దని చెప్పట్లా, నువ్వు పని చేయొద్దని చెప్పట్లా, నీవు ఆస్తి ఐశ్వర్యాలు కలిగి ఉండొద్దని చెప్పట్లా, కానీ వాటి మీదనే నీ మనస్సును పెట్టి అదే సమస్తము అనుకొని. మా ఇంటి దగ్గర కరోనా కాలంలో బంగారపు కొట్టోళ్ళు అప్పటికే 60-70 లక్షలు పెట్టాడు, తండ్రి కొడుకు ఇద్దరికి. ఆ డాక్టర్ని అడిగాడంట, డాక్టర్ గారు నీకు 25 లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తా, కారు కొనిస్తాను, మా కోసం ఇంకొక 60-70 లక్షలు ఖర్చు పెట్టుకుంటాం, మా ఇద్దరిని బతికించవా నన్ను నా కొడుకుని అని అడిగాడంట. మా దగ్గర ఏమీ లేదయ్యా, బ్రతికించటం మాకు సాధ్యం కాదు అని చెప్పారంట. పెద్ద బంగారపు కొట్టు ఆయన.
చనిపోయారు. ఆస్తి ఏమైపోయింది? మీకు ఉండొద్దని చెప్పట్లా, కానీ దాని మీదనే నీవు మనస్సు పెట్టుకొని చూడండి, తాను పెట్టని గుడ్ల మీద పొదుగుతూ ఉంటుందంట. ఎవరు? కౌజు పెట్ట. తాను గుడ్లు పెట్టకుండా ఎవరో గుడ్లు పెడితే ఏం చేస్తుంది? పొదుగుతూ ఉంటుందంట. చూడండి, చాలామంది అది నీ సొంతము కాదని నీకు తెలుసు, కొంతకాలమే వాటిని నీవు అనుభవిస్తావు, కొంతకాలమే వాటిని నీవు కలిగి ఉంటావు. ఏదొక దినమున వాటిని విడిచిపెట్టవలసినటువంటి సమయం వస్తుంది. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేన్ని బట్టి నీవు అతిశయిస్తా ఉన్నావు? అపోస్తులైనటువంటి పౌలు క్రీస్తులో అగపడాలని, ఆయన వచ్చినప్పుడు ఆయనతో కనబడాలని చూడండి ఆశ కలిగి ఉన్నాడు. అందుకని ఆయన సమస్తాన్ని నష్టంగా పెంటగా ఎంచుకుంటా ఉన్నాడు. చూడండి, అందుకని ఇక్కడ చెప్తా ఉన్నాడు, దేవుడు దేన్ని బట్టి చూడండి ఏమంటున్నాడు ఇక్కడ 24వ వచనం, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టియే అతిశయింపవలను, అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, చూడండి, తనకు కలిగిన వాటి అన్నిటినీ కూడా ఒక సంఘంతో అంటాడు పౌలిలా, అవసరమైతే నాకు కలిగినదంతా మీ ఆత్మల కొరకు ఖర్చు చేస్తాను, అవసరమైతే నన్ను నేను కూడా ఖర్చు చేసుకుంటాను. ప్రియమైనటువంటి వారులరా చూడండి, సౌలు ధర్మశాస్త్రమును బోధిస్తే ఎక్కడికి వెళ్ళినా ఆయనకు ఘనస్వాగతం లభిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఆయన తలగా ఉంటాడు కానీ తోగ్గా ఉండడు. కానీ చూడండి, ఆ ఘనతలను విడిచిపెట్టాడు, ఆ జ్ఞానాన్ని విడిచిపెట్టాడు. ఆ జ్ఞానం అతన్ని గర్విష్ఠునిగా చేసినది, ఆ జ్ఞానం అతన్ని దూషకుడిగా చేసినది, ఆ జ్ఞానము అతన్ని చూడండి హింసకుడిగా చేసినది. కానీ ఎప్పుడైతే ప్రభువును గుర్చిన జ్ఞానమును సంపాదించుకున్నాడో, చూడండి ప్రియమైనటువంటి వారులరా, క్రీస్తును సంపాదించుకున్నాడో, క్రీస్తులో అగపడాలని ఆయన కోరుకున్నాడో, ఆయన జీవితమే మారిపోయింది. ప్రియ దేవుని బిడ్డ, ఫిలిప్పీలకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఒక్కసారి చూడండి 19వ వచనం, మరియు నేను ఏ విషయములలోనూ సిగ్గుపడక ఎప్పటి వలె ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని. చూసారా, ఎలాంటి మాట అండి, ఎలాంటి స్టేట్మెంట్ అండి ఇది? ఏంటంట, బ్రతికినా క్రీస్తుకు మహిమ రావాలంట, చనిపోయిన తన చావు ద్వారా కూడా క్రీస్తుకు మహిమ రావాలంట. మనమేమో ఏంటి, నేను కనపట్టలేదేంటి, నేను వినిపించట్లేదేంటి, నన్ను గణపరచట్లేదేంటి? ఇదా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ? ఏ ఘనతను నీవు కోరుకుంటా ఉన్నావు? అపోస్తలుడైనటువంటి పౌలేమన్నాడు, నా బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడవలనని. చూసారా, చూడండి, మనము బ్రతికి ఉన్నా చనిపోయినా చూడండి, అన్ని దుర్మార్గాలు చేసి చచ్చిపోతే పోయాడులే పెందలాడి. చూడండి ప్రియమైనటువంటి వారులరా, అయ్యో మన ప్రవీణ్ పగడాల గారు చనిపోతే దేశమే కాదు ప్రపంచమంతా ఇలాంటి జ్ఞాని మరలా పుట్టాలంటే, మరలా తయారవ్వాలంటే, ఇంత జ్ఞానాన్ని తెలియజేయాలంటే ఎంత సమయం పడుతుంది? ఒక గొప్ప దైవజనుని మనం పోగొట్టుకున్నామని అందరూ ఏడ్చినటువంటి వారే, బాధపడినటువంటి వారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, చూడండి ఏం చెప్తా ఉన్నాడు, నా బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడవలనని నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారము మీ ప్రార్థనలను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిమణించునని నేను ఎరుగుదును.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, నీవు క్రీస్తు వచ్చినప్పుడు అగపడేటటువంటి ఆ యొక్క స్థితి నీలో ఉన్నదా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మనము గమనించినట్లయితే చూడండి, క్రీస్తు గణపరచబడాలి. ఓ దైవజనుడు చెప్తుంటే విన్నాను ఒకసారి. ఒక ఆమంట పేదరాలైతే ఆమె కుండలు అమ్ముకునేదంట. కుండలు అమ్ముకుంటే గతంలో కూడా ఒకసారి చెప్పాను మీకు. కుండలు అమ్ముకుంటా ఉంటే ఒకరోజు ఖాళీ చేతులతో పోతా ఉంటే, ఏంటమ్మా కుండలు అమ్మట్లేదా ఈరోజు అంటే, అయ్యా అమ్మేసి వెళ్తా ఉన్నాను, నేను ఒక 2 మనవులు చేసుకోవచ్చా అని అడిగిందంట. అడుగమ్మా అని అంటే, అయ్యా నేను తొందరగా చచ్చిపోవాలని ఉంది అని అన్నదంట. అదేందమ్మా అలా ఎందుకు కోరుకుంటున్నావు అని అంటే, తొందరగా వెళ్ళిపోయి దేవుడి దగ్గర ఉండాలని ఉందయ్యా అని అనిందంట. అనంటే, యేసు ప్రభు వారు చెప్పారు కదమ్మా, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును అని. నీ ఇల్లు కంప్లీట్ కాలేదేమో, అయిన తర్వాత ఆయనే పిలుస్తాడంటే, అట్టయితే ఇల్లు పూర్తిగానే లేయ్యా అనిందంట. ఇల్లు పూర్తిగానే లేయ్యా అన్నదంట. ఇంకోటి అడుగమ్మా అనంటే, అయ్యా నేను చచ్చిపోయిన రోజున నువ్వు ఊర్లో ఉండేటట్టుగా ప్రార్థన చేసుకునేనా అనందంట. అదేందమ్మా అలా అడుగుతున్నావు అంటే, అవునయ్యా నేను ఇవి అమ్ముతూ చాలామందికి సువార్త చెప్తా ఉన్నాను, ఒక్కళ్ళు కూడా మారట్లేదు. ఎందుకంటే నేను చదువులేని దాన్ని, నా మాటలు ఎవరు అంతగా తీసుకోవట్లేదయ్యా. నేను చనిపోయిన తర్వాత నన్ను పాతి పెట్టడానికి మీరు వస్తారు కదా, అక్కడ అనేకులు వచ్చి మీరు చెప్పేటటువంటి వాక్యం వింటారు కదా, ఆ వాక్యం వినినప్పుడు ఒక్కరు మారినా కానీ నా జీవితము ధన్యమైపోయినట్లేనయ్యా అని. చూడండి ఆమె ఎంత దీనంగా మనవి చేసుకున్నదో గమనించండి. అంటే ఏంటి? మన బ్రతుకు ద్వారా కానీ, మన మరణము ద్వారా కానీ, చూసారా? అబ్బా చూడండి, నువ్వు అన్నీ పెట్టుకొని బాగా లగ్జరీ జీవితం జీవిస్తూ నువ్వు చచ్చిపోతే ఎంతమందిని నువ్వు వ్యసనపరులను సిద్ధపరుస్తుంటావో, ఎంతమంది కన్ను కుట్టేటటువంటి పరిస్థితులు ఉంటాయో. చూడండి, నీవు అన్నీ కలిగి కూడా క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు నీవు కలిగి ఉంటే నిజంగా అబ్బా ఆమె ధనికురాలే కానీ ఆయన ధనికుడే కానీ ఎప్పుడు గర్వంగా జీవించలేదయ్యా, ఎంత దీనంగా మాట్లాడేవాడు. మేము పేదలమైనా కానీ పిలిచి పలకరించి ఆయన మాట్లాడేటటువంటి వాడు, మాకు సహాయం చేసేవాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీవు కలిగి చాలామంది వారికి కలిగిన వాటిని బట్టి మొన్న వివాహాల్లో చూసినప్పుడు ఒక్కొక్కళ్ళు 3-4 దండలు. అది లోకస్తులు పెట్టుకుంటే నేను బాధపడేవాడిని కాదు, లోకస్తులు పెట్టుకుంటే బాధపడను. క్రైస్తవులు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఏం ప్రదర్శించుకుంటా ఉన్నావు నీవు? నీకు కలిగిన వాటిని ప్రదర్శించుకుంటా ఉన్నావా? చూడండి, నీలో ఆత్మీయతను చూడగలరా? నీలో పరిశుద్ధతను చూడగలరా? నీలో ఒక దేవుని బిడ్డ అనేటటువంటి ఇది నీలో చూడగలరా? శుభ్రంగా ఉండొచ్చు, మంచి బట్టలు వేసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఒకటి ఏదైనా ధరించుకోవచ్చు, కానీ ఉన్నాయి కదా అని మొత్తం వేసుకొని వచ్చేసామనుకో, కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమర్థం చేసుకుంటారు? వాళ్ళకి లేవనుకో, అదిగో ఆ వదిను చూడు, ఆ అక్కను చూడు, వాళ్ళ ఆయనలో కొనియలేదా? నువ్వెందుకు కొని ఇట్లా? స్తోమతకు మించి వారు అప్పులు చేసి ఈ దినమున ఎన్ని కుటుంబములు, క్రైస్తవ కుటుంబములు అప్పుల పాలైపోయి భయంకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతారు. ఎందుకు ఫలించట్లేదు? ఫలభరితమైనటువంటి స్థితి కనిపించట్లేదు. కొంతకాలము ఎదిగినయే, మరి ఎందుకు? ముళ్ళ కంపలు అణిచివేస్తా ఉన్నాయి. వారికి ఇష్టమే దేవుడంటే. దేవుడంటే ఎవరికి ఇష్టం ఉండదండి? పరలోకం అంటే ఎవరికి ఇష్టం ఉండదు? కానీ ఏమి అణచివేస్తా ఉన్నాయి? నీ కోరికలు నిన్ను అణచివేస్తా ఉన్నాయి. ఆత్మీయంగా ఎదగకుండా, విశ్వాసములో స్థిరపడకుండా, భక్తి జీవితంలో ఏపుగా పెరగకుండా, నీ కోరికల ప్రకారం జీవించి
అలవి కాని అప్పులు చేసి, లేకపోతే వాటి ద్వారా చూడండి నిజంగా కొన్ని కుటుంబాలను మనం గమనించినట్లయితే ఈ మధ్య కాలంలో కుటుంబం వాళ్ళు చాలా 8-9 లక్షల అప్పుల్లో ఉన్నారు. అయినా కానీ ఆయన భార్యకంట మరలా ₹1,00,000 అప్పు చేసి ఆ బండి కొనియాలంట. అతనికి ఉంది కదా, ఏమేమి కొనియకపోతే జ్ఞానం ఉండద్దా స్త్రీకి? అయ్యో 8 లక్షల అప్పులున్నాయే, మరలా నా భర్తకు నేను ఎందుకు అప్పు చేయించాలి, ఎక్కడ కడతాము నెల నెల? నేను అదే చెప్తా ఉంటాను, 50 రోజులకు వాడికి ఏసీ వచ్చింది, నాకు 50 ఏళ్ళు వచ్చినా ఏసీ లేదని. ఎందుకోసం? కొనుక్కోలేనా? నా దేవుని మందిరము చూడండి ఇంకా కంప్లీట్ కాకుండానే ఎందుకు నేను అనుభవించాలి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, చూడండి ప్రదర్శించుకోవటానికి కాదండి, నీవు ఆయన సన్నిధిలో అగపడాలి అనంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, క్రీస్తును నువ్వు ఘనపరచాలి. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ 19వ వచనం 1:19, నా బ్రతుకు మూలముగానైనా సరే చావు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడవలనని. సరా ప్రియ దేవుని బిడ్డ, నీ ద్వారా దేవునికి ఏం రావాలి అంటే మహిమ రావాలి, దేవునికి ఘనత రావాలా. దేవుని చూడండి నీ చావు ద్వారానైనా లేకపోతే నీ బ్రతుకు ద్వారానైనా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నువ్వు గమనించినట్లయితే ఒకసారి ఫిలిప్పీలకు రాసిన మొదటి పత్రిక 23వ వచనమును కూడా ఒకసారి చూడండి, 21 నుంచి చదువుదాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యన ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరి మేలు. చూసారా ఏ ఆశ కలిగి ఉన్నాడు? చూడండి ఆయన ఏ ఆశ కలిగి ఉన్నాడంటే చనిపోవాలని ఆశ కలిగి ఉన్నాడు. మనం అందరం దేనికి భక్తి చేస్తున్నామో తెలుసా? దేనికి భక్తి చేస్తా ఉన్నాం? చనిపోవటానికే, చనిపోయిన తర్వాత ఆయన రాజ్యానికి చేరటానికి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గమనించినట్లయితే ఎంతమంది ఈ దినములలో మరి చావు కోరుకుంటా ఉన్నారో తెలియదు. ఎందుకు కోరుకోవాలి చావు అని అనొచ్చు, శుభం పలకరానంటే ఏదో అన్నట్టుగా చావు గురించి చెప్తాడేంది అనని. చూడండి ప్రియమైనటువంటి వారులారా, అపోస్తుడైనటువంటి పౌలు తను బ్రతికి ఉండి ఒకవేళ ఉంటే మీకు నేను సువార్త ప్రకటించాలి, ఒకవేళ నేను చనిపోతే చూడండి చనిపోతే ఆయనకు లాభం అంట. నిజమే కదా? ఒక క్రైస్తవుడికి మట్టి శరీరంలో నుంచి మహిమ శరీరంలోకి వెళ్తారు. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, మొదటి పత్రిక 15వ అధ్యాయము ఒకసారి 53-54 వచనాలు చూడండి. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మింగివేయబడనని వ్రాయబడిన వాక్యము నెరవేరను. సరే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి ఒక క్రైస్తవుడికి మరణము ఎలాంటిదో తెలుసా? ఎలాంటిది? ప్రమోషన్ లాంటిది. నేను చనిపోయాను అనుకో, నా సరిగ్గా దేవుని నమ్ముకున్నటువంటి వారైతే ఏడవలసిన పని లేదు, ఆనంద బాష్పాలు ఎడవచ్చులే కానీ తప్పేం లేదు. కానీ ఎందుకని? మీకెవరికన్నా ఎల్డీసీ నుంచి యూడీసీగా ప్రమోషన్ ఇస్తానంటే, సూపరింటెండెంట్గా ఇస్తానంటే, అయ్యయ్యా నాకు వద్దు, నేను ఎల్డీసీగానే ఉంటాను అని అంటారా? అనరు. చూడండి ఒక ఆత్మీయుడు నీతిమంతుల మరణం ప్రభునందు మృతి నందిన మృతులు ధనిలో భయపడాల్సినటువంటి లేదు. కొంతమందికి ఎంత భయమో, ఎంత భయమో. పౌలు ఏమంటున్నాడు 23వ వచనములో? ఏమంటున్నాడు? ఫిలిప్పీ మరలా చదవండి ఆ మాట. ఫిలిప్పీలకు రాసిన మొదటి పత్రిక
23వ వచనంలో ఏమంటున్నాడు? చదవండి. ఈ రెంటి మధ్యన ఇరుకునబడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు. నిజమే కదా? ఇక్కడ ఉన్నా కానీ శ్రమలు, ఇబ్బందులు, మహిమలోకి వెళ్ళిపోతే అయినా కానీ అపోస్తుడైనటువంటి పౌలు ఏమన్నాడు? ఈ రెండింటి మధ్య నేను ఇరుకుబడి ఉన్నాను, ఉండుట మంచిది, నేను వెళ్ళిపోవటం నాకు ఇంకా మంచిది, నేను వెళ్ళిపోవటం నాకు ఇంకా మంచిది. ఎందుకని? మహిమలోనికి వెళ్ళిపోతా ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యమును నువ్వు అర్థం చేసుకుంటే చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి 2వ అధ్యాయము ఒకసారి చూడండి, 16వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టం నిష్ప్రయోజనము కాలేదనియు, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. చూసారా? క్రీస్తు దినమున మనకేం కలగాలంట? అతిశయ కారణం. నేను ఎంతమంది ఆత్మలను సంపాదించాను. బల నమ్మకమైనటువంటి దాసుడా, ఇదిగో నేను నీకు 5 ఇస్తే 5టికి 5 సంపాదించావు. 10 పట్టణాల మీద నీవు అధికారివై ఉండుమో. ఏం సంపాదించుకుంటున్నారు మీరు? ఏం సంపాదించుకుంటున్నాం మనం? ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. చూడండి, నేను వ్యర్థముగా ప్రయాసపడలేదని కొంతమంది అనుకుంటారు. ఏం పని? బిజినెస్ మానేసి, ఉద్యోగాలు మానేసి దేవుడి సేవని బైబిల్ పట్టుకొని పోతూ ఉంటారు. ఎందుకు అపొస్తలుడైనటువంటి పౌలు సమస్తాన్ని పెంటతో సమానముగా ఎంచుకొని వెనుకున్నవి మరిచి ముందున్నటువంటి వాటి కొరకు వేగిరపడతా ఉన్నాడు అనంటే కలుగబోవు ఆ అతిశయ కారణమును బట్టి. బలానమ్మకమైన మంచి దాసుడా అని ప్రభు చేత అనిపించుకొనుటకు. కానీ మనకు అట్లా కాదు. మనం ఎట్లంటే, అబ్బా వదిన, ఎన్ని కాసుల పేర్లు చేయించుకున్న వదిన, ఎన్ని ఉంగరాలు చేయించుకున్న వదిన, మీ అబ్బాయికి ఎన్ని బళ్ళు ఉన్నాయి. చూడండి, ఇవి మనుషుల మేము. దేవుని వలన వచ్చు మెప్పు కాక మనుషుల వలన కలిగేటటువంటి మెప్పును కోరుకుంటా ఉన్నారు ఈ దినాలు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, చూడండి, ఈయన ఏమంటున్నాడు? వ్యర్థముగా అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగునని ఆశ ఆయనకి. చూడండి, క్రీస్తు దినాన మనల్ని ఎవ్వరు మెచ్చుకోవలసినటువంటి పనిలే. నేను పాట పాడితే పొగడలేదే, నేను వాక్యం చెప్తే పొగడలేదే, నేను పని చేస్తే నన్ను ఏమీ మెచ్చుకోలేదే. నీదంతా ఎక్కడ రికార్డ్ అవుతా ఉంది? యథార్థంగా నువ్వు చేసేటటువంటి నన్ను తొక్కేస్తున్నారే, నాకు చెప్పట్లేదే అని పిచ్చి పిచ్చి అన్నమాట. నువ్వు చేసేటటువంటివి దేవుడు చూస్తున్నాడనే ఆ యొక్క దృష్టితో నువ్వు చేసేటటువంటి వ్యక్తివిగా ఉంటే, ప్రభు వచ్చినప్పుడు ప్రభు వలన నాకు జీతం వస్తుంది, ప్రభు దగ్గర నాకు అతిశయ కారణమవుతుంది అనేటటువంటిది కనుక నీవు గుర్తుంచుకున్నట్లయితే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మీకు ఒక గొప్ప భక్తుని గురించి చెప్తాను. చూడండి, ఒక పిల్లవాడు యవనస్తుడట. చూడండి, ఆయన ఒక టైలర్ దగ్గరికి వెళ్ళి ఈ కోట్లు ఇవన్నీ కుట్టించుకునేవాడంట. అయితే ఒక చోట యవనస్తుల కూటం జరుగుతూ ఉంటుంది. ఈ టైలరు దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తి అంట. దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తి అయితే ఆ యవనస్తుడి కొరకు ప్రార్థన చేశాడంట. అవి కుట్టించుకోవడానికి రాగానే, యవనస్తుడా, నువ్వు పలానా స్థలంలో ఈరోజు కూటం జరుగుతూ ఉంది, నువ్వు వస్తావా అని అంటే, సరే అంకుల్ వస్తానన్నాడంట. వస్తాడో రాడోనని ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట. ప్రార్థన చేస్తూ ఉంటే చూడండి, ఆయన రానే వచ్చాడు. అంకుల్ వెళ్దాం రమ్మన్నాడంట. వెళ్ళారు. అబ్బాయి వాక్యం వింటా ఉన్నాడు. ఇతను పక్కకి వెళ్ళి మోకరించి, ప్రభువా, ఆ వ్యక్తితో నువ్వు మాట్లాడు, అతని హృదయము తెరువు, అతనికి అవసరమైనటువంటి వాక్యమును అందించయ్యా. ఈ యవ్వనుడు లోకములో పట్టబడకూడదు, నీ వాక్యము చేత ప్రభావితము చేయబడి పట్టబడాలి అని పక్కకెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే
ఆయన అలాగే వాక్యం ఆ వ్యక్తికి గుచ్చుకున్నది. ఆ యవనస్తుడు మారిపోయాడు. మారిపోయిన తర్వాత చూడండి, అతన్ని ఆ టైలర్ ఇంకా ప్రోత్సహించాడంట. ప్రోత్సహించి నువ్వు సేవ కూడా చేయాలంటే అక్కడికక్కడికి వెళ్ళి యవనస్తుల మధ్య ప్రయాసపడుతున్నావు. ఒకరోజంట మరి క్రైస్తవ సంఘంలో నుంచి మేము వెళ్ళినట్టుగా వాళ్ళు కూడా ఇంగ్లాండ్ వెళ్ళారంట. ఇంగ్లాండ్ వెళ్ళి జాన్ వెస్లీ ఆయన యొక్క ఇంటిని, ఆ ప్రాంతాన్నంతటిని చూచిన తర్వాత ఒక చోట రాయబడిందంట, 2 గుంటలు ఉన్నాయంట. 2 గుంటలుంటే ఈ స్థలములో జాన్ వెస్లీ మోకరించి ప్రార్థన చేశాడు, అందుకే ఈ గుంటలు పడినవి అని అక్కడ రాశాడట. సరే, అందరూ వెళ్ళిపోయారంట. వెళ్ళిపోతే ఈ యవనస్తుడు చూడండి, అక్కడ ఒకళ్ళు తక్కువయ్యారు, లెక్క పెడితే ఒకళ్ళు తక్కువయ్యారు. ఎక్కడున్నారో చూడండి అనంటే చూడండి, ఆయన ఆ మోకాళ్ళల్లో మోకాళ్ళు పెట్టి, ప్రభువా మరొక్కసారి నన్ను దర్శించు, నన్ను నమ్మి నా మీదకి నీ ఆత్మను పంపించు. నువ్వు చూడండి ఏమంటున్నాడు, మనము ఎవరిని ఆయన ఆల్రెడీ యేసు ప్రభుని నమ్మేశాడు. ఇప్పుడు ఆ యవనస్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు, మరొక్కసారి నన్ను నమ్ము ప్రభువా, జాన్ వెస్లీ మీద ఉన్నటువంటి ఆత్మను నా మీద కూడా కుమ్మరించండి, నేను నీ కొరకు జీవిస్తా, నేను నీ కొరకు బ్రతుకుతా అని అన్నాడంట. అని ప్రార్థన చేస్తే అందరు వచ్చి చూసి ఎగతాళిగా నవ్వారంట. నవ్వితే ఆయన వెళ్ళిపోయి గొప్ప భక్తుడైపోయాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే చూడండి, ఆయన కోట్ల మందికి సువార్తను అందించాడు. చూడండి, ఒక దినాన దేవుడు ఒక దర్శనం ఇస్తా ఉన్నాడంట. ఏం దర్శనం? కోట్ల మంది ప్రజలు ఆయన ద్వారా రక్షణలోనికి వస్తున్నట్టుగా చూపించాడంట. ఇంకొక ఆయన టైలర్ను చూపిస్తా ఉన్నాడంట దేవుడు. ఏంటి దేవుడు ఈయనను చూపిస్తున్నాడు? ఏంటి ప్రభువా, వీళ్ళందరికీ సువార్త ప్రకటిస్తుంది నేను కదా అనంటే దానంతటికి కారణము ఆ టైలరే కదా అన్నాడంట. ఎవరంట? ఆ టైలరే కదా అని అన్నాడంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, చూడండి, ఆయన కోట్ల మందిని సంపాదించినప్పటికీ కూడా, కోట్ల మందికి అనేక దేశాల్లో సువార్త ప్రకటించినప్పటికీ కూడా చూడండి, ఎవరు కారణము అనంటే ఈ టైలరే కారణము. చూడండి, ప్రభు సన్నిధిలో మనకు అతిశయ కారణముగా మనం ఉండాలి, మన భక్తి ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, చూడండి, ఆయన బిలీ గ్రహం గారు చూడండి, ఇప్పటి వరకు ఆయన ప్రకటించినన్ని దేశాల్లో ఎవరు సువార్త ప్రకటించాల. ఆయన అనేకులను రక్షణలోకి నడిపించినంతగా ఎవరు ఇంతవరకు ఆ రికార్డును బద్దలు చేసినటువంటి వారు లేరు. కారణం ఎవరనంటే ఆ టైలర్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ప్రభు కొరకు చూడండి, నువ్వేదైనా చిన్నదైనా చేయటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఒక్క చిన్న పిల్లోడినైనా రేపటి జరగబోయేటటువంటి 29, 30, 31 తారీఖున జరగబోయేటటువంటి VBSకు కొందరినైనా నువ్వు తీసుకుని రాగలవా? ఆ రోజు ఆంటీ నన్ను తీసుకుని వెళ్ళినది, ఆ రోజు అంకులు నన్ను తీసుకుని వెళ్ళాడు, ఆ రోజు ఒక అన్న నన్ను తీసుకుని వెళ్ళాడు, ఆ సండే స్కూల్లో విన్నటువంటి వాక్యము నన్ను పట్టుకున్నది. అందుకే నా జీవితం మారిపోయినది, నా బ్రతుకు మారిపోయినది. ప్రభు నన్ను సాధనముగా వాడుకుంటున్నాడు. ఆయన సన్నిధిలో ఆయన వచ్చినప్పుడు అతిశయ కారణముగా నాకు అది ఉంటుంది అనేటటువంటిది ఉండాలి. వచ్చామా, విన్నామా, వెళ్ళిపోయామా, ఇలా ఉండొద్దు. ప్రియమైనటువంటి వారులారా, ప్రతి వారికి బాధ్యత ఉన్నది. నువ్వు శిష్యుడిగా ఉండనంటే చూడండి, అందుకేనంటారు కొంతమంది నాకేం పని చెప్పలేదంటారు. పనివాడికైతే పని చెప్తారు, ఇంటివాడికి ఎవడన్నా చెప్తాడా? ఇంట్లో కొడుకు ఎవరైనా చెప్తారా? పనివాడికైతే, పాలేరుకైతే ఏం చెప్తారు? పని చెప్తారు. కొడుకైతే ఇది నా తండ్రి ఇల్లు, నా తండ్రి తర్వాత నేనే, ఇది నా స్వాస్థ్యము, నాకు సంబంధించినది, నేనే చేపియాలి, నేనే దగ్గర ఉండాలి, నేనే తీసుకురావాలి. నాకేం చెప్పలేదు కాబట్టి ఈ సంవత్సరం నేను అసలు పిల్లల్నే తీసుకురాను. ఏమి అందరికీ ఇస్తున్నట్టు నీకు కూడా ఇవ్వబడుతుంది కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. అందుకని పౌలు ఏ డిజైర్ కలిగి ఉన్నాడు, పౌలు ఏ ఆశలు కలిగి ఉన్నాడు, పౌలు ఏ కోరికలు కలిగి ఉన్నాడు, ఈ లోకములో ఉన్నదంతా ఆయన త్యజించి పెంటతో సమానముగా ఎంచుకొని చూడండి, వెనుకున్నవి మరచి ముందున్నటువంటి వాటి కొరకు వేగిరపడుతూ
చూడండి, ఒకానొక దినాన పౌలు నిజంగా సంఘాలన్నిటికీ పునాది వేసినది, తన యొక్క పత్రికల ద్వారా పునాది వేసింది ఎవరు అనంటే అపోస్తుడైనటువంటి పౌలు. అపోస్తుడైనటువంటి పౌలు పౌలు యొక్క పత్రికలను ఆధారం చేసుకొని ఈ దినములలో సంఘములు నడుస్తూ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని వాక్యం నీతో మాట్లాడుతా ఉన్నాను. ఏ ఆశ కలిగి ఉంటున్నావు నీవు? ఏ కోరిక కలిగి ఉంటున్నావు? ఏ డిజైర్ కలిగి ఉంటున్నావు? ఒక వస్తువు కోసమా? ఒక వాహనం కోసమా? ఒక ఇంటి కోసమా? దేనికోసం నీవు ఆశ కలిగి ఉన్నావు? నీ ఆశ దైవ సంబంధమైనదిగా ఉండాలి. నీ కోరిక దైవ సంబంధమైనదిగా ఉండాలి. నీవు ఆత్మలను సంపాదించేటటువంటి వ్యక్తివిగా నీవు ఉండాలి. అంతేగాని నీవు నాకేం పని అనేటటువంటిది నీలో ఉండకూడదు. నువ్వు అలా ఉంటే నువ్వు క్రైస్తవుడి కాదు, క్రైస్తవురాలు కాదు, నువ్వు శిష్యుడవు కాదు. చూడండి, చాలామంది మాకు శిష్యరికం వద్దులండి, మాకు ఊరక వచ్చి వెళ్ళేటటువంటి విశ్వాసులుగా ఉంటే చాలు, ఏ కొరత లేకుండా. అగూరు ప్రార్థన చేశాడు చూడు, అధికముగా ఇవ్వ మాకు, ఎక్కువై నువ్వెవరోనని, తక్కువై దొంగిలి నీ నామానికి అవమానం తెస్తా, అంత మాత్రం ఉంటే చాలు. ఇక మాకు లోతైనటువంటి భక్తి ఏమొద్దు, ఈ జీవితం అట్ట సాగిపోతే చాలు అనేటటువంటి లెక్కలో ఉంటారు. ప్రియమైనటువంటి లేదు, నీ బ్రతుకు ఒక సార్థకత నువ్వు సంపాదించుకోవాలి. యేసు ప్రభు చెప్పాడు, ఏమని చెప్పాడు? తండ్రి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని భూమి మీద నేను సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమపరిచాను. దేవుడు నీకొక పని ఇచ్చాడు. దేవుడు నీకొక, చూడండి, ప్రతి వారికి, రక్షింపబడిన ప్రతి వారికి ఒక పని ఇచ్చాడు. అందుకనే ఆ పని చేయటానికి నువ్వు ఇష్టపడితే నువ్వు పని దొంగవా, పని చేసేటటువంటి వాడివా? చూడండి, తప్పించుకోబోయేటటువంటి వాడవా, లేకపోతే కనుపరుచుకొని అయ్యా మేమేం పని చేయాలా, దేవుని కొరకు నేనేం చేయాలా, ఈ యొక్క పనిలో నేను ఎలాగూ పాలు పంపులు పొందాలి అనేటటువంటిది నువ్వు కలిగి ఉంటే, ఈ సండే స్కూల్కి అనేక మంది ఆత్మలను నువ్వు తీసుకురాగలిగితే, అన్యులైనటువంటి పిల్లలు, చూడండి, నిజంగా 7వ తరగతిలో నాకు ముద్ర పడింది. మేము అన్యులమైనప్పటికీ, విగ్రహారాధికులమైనప్పటికీ, మా సారు హ్యాపీ వాళ్ళ మేనమామ గారి ఇంట్లో మా నాన్న చనిపోయిన తర్వాత ఆయన నన్ను చదివించాడు ఒక 3 సంవత్సరాలు. వాళ్ళ ఇంట్లో సండే స్కూల్లో పడినటువంటి పునాది పెద్దవాడిని అయిపోయిన తర్వాత నాకు దేవుడు నన్ను పట్టుకున్నాడు. ప్రియమైనటువంటి వారులరా, అందుకని ప్రభు కొరకు ప్రయాసపడాలని మనమందరము ఆశ కలిగి ఉందాం. మోకరించండి, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇదిగో నేనున్నానయ్యా, నన్ను వాడుకోవా. నా యొక్క ఆయుష్ తీరిపోకముందే, నా ఆరోగ్యం చెడిపోకముందే, అయ్యా నీవిచ్చినవన్నీ కరిగిపోకముందే నేను నీ కొరకు జీవించాలి, నీ కొరకు నేను బ్రతకాలి. ప్రభువా, నా కోసం కాదయ్యా, అయ్యా ఇప్పటి వరకు నేను స్వార్థపూరితమైన జీవితము జీవించాను, ఇప్పటి వరకు స్వార్థపూరితమైన బ్రతుకు బ్రతికానయ్యా. లేదు ప్రభువా, ఇక నుంచి నేను నీ కొరకు జీవిస్తాను. నన్ను కూడా లేవనెత్తవా, నన్ను కూడా వాడుకోవా, నన్ను ఒక పాత్రగా చేయవా అని ప్రభుని అడుగుతావా? ప్రభును బ్రతిమలాడుకుంటావా? ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన యేసయ్యా, నీ పాదములు పట్టుకుంటా ఉన్నావు నాయన. పౌలు ఎలాంటి ఆశలు, ఎలాంటి కోరికలు కలిగి ఉన్నాడయ్యా. అయ్యా, దైవ చిత్తానుసారమైన నడిపింపులో ఉండి, అయ్యా తనకున్నవి పెంటతో సమానముగా ఎంచి, వెనకున్నవి మరచి, ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ తండ్రి ఎలాగున నీ కొరకు జీవించాడు. అందుకని అనేక సంఘములు ఈ దినములలో ఆయన పత్రికల ద్వారా, అనేకమైనటువంటి నీ ఓ లేఖన భాగముల ద్వారా అనేక సంఘాలు కట్టబడుతూ ఉంటుండగా, ప్రభువా మాకు కూడా అయ్యా, మా ద్వారా సువార్త ప్రకటింపబడాలి, మా ద్వారా మా ఆత్మలు రక్షింపబడాలి, మా ద్వారా అనేకులు మారు మనస్సులోకి రావాలి అని మేము కూడా దృఢ నిశ్చయంతో, మాకు అతిశయ కారణము కలుగునట్లుగా, నీ ఎదుట నిలబడినట్లుగా, అయ్యా నీ మెప్పు పొందునట్లుగా, జీతం పొందునట్లుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచుమని, వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించుమని యేసు నామమును బట్టి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఎల్కానా వచ్చి పాట పాడచ్చు.